జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి నలిగిపోయి చనిపోయాడు. ఏ వీడియో అని చెప్పేసి కూటమి నాయకులు చిత్రీకరించి ఇలా చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కార్యకర్తలు కానీ అంటే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? కళ్ళకు చూసిన దాన్నే కప్పేయాలని చూస్తున్నారంటే వీళ్ళకున్న తెలివితేటలకి వీళ్ళకి ప్రజల కోసం ఏం చేయాలంది కాదండి, చేసే తప్పుల్ని ఎలాగ మనం బయట రప్పించుకోవాలన్నదే వైఎస్ఆర్సీపీ. అతను మానవత్వం అన్నది లేదు, ఆయనకి నశించిపోయింది. ఆయనకు ఓన్లీ డబ్బు సంపాదన తప్పించి ఇంకేది లేదండి. జగన్మోహన్ రెడ్డికి ఏ మోసంతో కానీ, ఏ హత్యలతో కానీ, ఏ ఆత్మహత్యలతో కానీ ఏమీ పని లేదు. ఎగ్జాక్ట్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి పెట్టారు ఆ కూటమి ప్రభుత్వాలు. సింగయ్య అని ఒక వృద్ధుడు కారు కింద పడి నలిగిపోయి చనిపోయాడు. దాన్ని కూడా ఆయన మానవత్వం లేకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్లకుండా ఒక పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. దాన్ని ఏఐ వీడియో కింద కూటమి ప్రభుత్వం చేసి కల్పించి జగన్ ని అరెస్ట్ చేయించడానికి చూస్తుంది అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మేము వీడియోలో చూస్తామండి. అది ఏ వీడియో కింద క్రియేట్ చేయడానికి జనాలు అంత పిచ్చిగా కనబడుతున్నారా వాళ్ళకి? మేము చూసిన దాన్ని బట్టి చూస్తే అది చేయాల్సిన అవసరం లేదండి. క్లియర్ గా క్లారిటీగా కనబడుతుంది. ముందునున్న మనుషులు కారు డ్రైవర్ ఆపండి ఆపండి అని కూడా చెప్తున్నా కూడా ఆపకుండా కారు ఆయన పైన నించుంది, కింద మనిషిని దొక్కేసింది. క్లియర్ గా క్లారిటీగా కనబడుతుంది. రోజా కూడా మాట్లాడడం చూసానండి. ఆవిడ మాట్లాడింది కూడా నిజంగా చాలా రాంగ్. అదే గనక ఆ ప్లేస్ లో వాళ్ళ వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉంటే తెలుద్దునేమో. దీన్ని మాత్రం ప్రజలు పిచ్చోలేం కాదండి. వాళ్ళు ఏదో చెప్పేస్తే కూటమి క్రియేట్ చేయడానికి అని అంటే కనీసం ఆ మనిషిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. అది కూడా ఈ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఆ రోజు మాత్రం బయటకు రాలేదు. 3 రోజులు 4 రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది, వైరల్ అయ్యింది. దీన్ని అయితే మాత్రం ఖండిస్తున్నామండి. చాలా బాధాకరమైన విషయం. ఒక మనిషి ప్రాణం పోతున్నది అనేటప్పుడు మన శత్రువునైనా కూడా మనం వెళ్ళి రక్షించుకోవడానికి చూస్తాం, కానీ వాళ్ళు మానవత్వం లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు చాలా చేశారు, చూసాము. అందుకే కదా చిత్తుగా ఓడించాము. ఈ రోజు ఏమాత్రం వైసీపీ లేని పక్షాన ఇది దారుణంగా చేశారంటే మాత్రం 100% రాంగ్. వైసీపీ వాళ్ళు అంటున్నారు కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇరికించడానికి కోసం ఇది చేశారు, ఆయనకి సంబంధం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అంటున్నారు. క్లారిటీగా కనబడుతుంది కదండి. అక్కడ జనాలు ఉన్నారు చెప్పడానికి. పైగా ఆయన కారు కింద నలిగింది. పైగా ఆయన కార్యకర్త కూడా ఆయన కార్యకర్తనే ఆయన అలా చేశారంటే ఆయనకి సిగ్గుచేటండి. అది దానికి సిగ్గుచేటు. వీళ్ళు ఇలాగా తిప్పి మాట్లాడడం కూడా జనాలను ఇంకా పిచ్చోలుగా అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా 100% వచ్చే ఛాన్స్ లేదు అనకూడదు. 11 కాదండి, 1 సీటు కూడా వస్తుంది రాదో కూడా రాదండి. ఇది మాత్రం అందరం కళ్ళకు చూసిన దాన్నే కప్పేయాలని చూస్తున్నారంటే వీళ్ళకున్న తెలివితేటలకి వీళ్ళకి ప్రజల కోసం ఏం చేయాలని కాదండి, చేసే తప్పుల్ని ఎలాగ మనం బయట రప్పించుకోవాలన్నదే వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు సీఎం లేకపోయినప్పుడు ఇన్ని చేస్తున్నాడు, ఉన్నప్పుడు ఎన్ని చేశాడని మనకు తెలుసు. అంబటి రాంబాబు గారు మా పార్టీ కార్యకర్త కదా, అయితే మీకేంటి అని చెప్పేసి పదే అంటూ ఉన్నారు. అంటే ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మానవత్వంతో ఒక ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితికి ఉంది కాబట్టి అసలు దీన్ని అసలు మీరు ఏమనిస్తున్నారు? ఏ విధంగా? అంబటి రాంబాబు అవ్వచ్చు అండి, వాళ్ళ వెనకథలు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అసలు వాళ్ళు ఎంచుకునేది కరెక్ట్ లేకపోవడం వల్లే ఇవన్నీ జరిగాయి. నాయకత్వం బాలేదు, నాయకులు బాలేరు, ఈయన పరిపాలన కూడా బాలేదు. ఆయన కార్యకర్త అయితే మనిషి కాదండి. చనిపోతాడా? చంపేస్తారా? వాళ్ళ చిన్న అన్న కాదు కదా, పబ్లిక్ లో చనిపోయాడు కదా. అది 10 మంది చూస్తున్న దాన్ని మనం కప్పించడానికి ఇంకేం లేదు. వాళ్ళు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేరు. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేలో సింగయ్య అనే వృద్ధుడు టైర్ కింద నలిగి చనిపోయాడు. ఆయన్ని పక్కన పెట్టి తొప్పల్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం మానవత్వం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కూడా. అంటే ఒక తనకి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాల్సింది పోయి విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆ వీడియోని వైసీపీ నాయకులు ఏఐ కింద చిత్రీకరించి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించడం కోసం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మానవత్వం లేదని చెప్పడం అన్నది కొద్దిగా మనకి కొంచెం అనిపించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లేదండి. వాళ్ళ సొంత బాబాయినే గొడ్ల పోటేసి చంపాడు. వాళ్ళ సొంత కార్యకర్తలే డోర్ డెలివరీ చేస్తున్నా, లేకపోతే ఆడవాళ్ళని హింసిస్తున్నా, ఇన్ని రకాలకు బాధలు పెడుతున్నా వాళ్ళందరికి కూడా వెనకేసుకుని వచ్చాడు. ఎంతో మంది కళాత్మలు ఉన్నారు, ఎంతో మంది అంబటి గాని అవంతి గాని వీళ్ళు గాని ఎంతో మంది, వాళ్ళందరికి వెనకేసుకుని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి మానవత్వం గురించి మనం మాట్లాడే ఇదైతే లేదు. అతను మానవత్వం అన్నది లేదు,
ఆయనకి నశించిపోయింది. ఆయనకు ఓన్లీ డబ్బు సంపాదన తప్పించి ఉన్న 5 సంవత్సరాలు ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా ఇంకా లక్షలు కూడబెట్టాలన్న ఆలోచన తప్పించి ఇంకేది లేదండి. అంత దారుణంగా అతను కళ్ళ ఎదురుగా ఒక పర్సన్ ని కారు టైర్ కింద ముసలాయన నలిగిపోతుంటే ఆ ఎదురుగా జనాలు బాబు చనిపోతున్నాడు, మనిషి కారు కింద నలిగిపోతున్నాడు టైర్ల కింద అంటుంటే అంత దీనిగా కూడా పట్టించుకోకన్నా వాళ్ళని తీసి పక్కన తొప్పల్లో పడిసి మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడంటే ఎంత నీచమైన చర్య, ఎంత దారుణమైన చర్య. ఇదే పరిస్థితి ఆ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎవరో చనిపోయాడు కదా, చనిపోయారు. అతనికి జరిగిన దానికి ఎంత పెద్ద ఇష్యూ చేశారండి. ఇది టీడీపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఎలాగైనా పడియాలన్న ఆలోచనతో ఎంతమంది క్రైస్తవ సోదరులను ఇబ్బంది పెట్టి ఎంతమందిని ఇచ్చేశారండి. కానీ నిజాలు తెలిసాయి కాబట్టి అది సరిపోయింది. ఇప్పుడు ఆయన స్వయాన ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి అన్న పర్సన్ క్లియర్ గా మనిషి పడిపోయాడు, చనిపోతున్నాడు, కారు కింద వచ్చాడని క్లియర్ గా ఆయన కనబడుతుంది విజువల్. అయినా సరే పట్టించుకొని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏ అధికారంతో ఒక ముసలాయన ప్రాణాన్ని తీశాడు. ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి, వాళ్ళ డ్రైవర్ కి శిక్ష పడాలి. కూటమి ప్రభుత్వం ఎప్పుడో చనిపోయిన ఒక పర్సన్ ని చూడడానికి వెళ్తున్నాం అని అన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఒక దీని మీద పర్మిషన్ ఇచ్చారు. ఒక 100 మంది వరకు కార్యకర్తలను కానీ ఒక 3 వెహికల్స్ కానీ పర్మిషన్ ఇచ్చారు. ఈయన వందల కార్లు వేసుకొని వచ్చి కొన్ని వేల మందిని పేటిఎం డబ్బులు తెప్పించుకొని, బిర్యానీలు తెప్పించుకొని, జనాలను రప్పించుకొని జై జగన్ అని తప్పించి ఒక 3 ప్రాణాలను ఈయన యాత్రలో పోయారండి. 3 ప్రాణాలు. ఆ ముసలాయన కాకన్నా ఇంకొక ఆయన ఊపిరాడక ఇదవక ఆయన ఇంకొక ఆయన పోతే ఇంకొక ఆయన అంబులెన్స్ లో చనిపోయారు. వీళ్ళందరికీ బాధ్యత ఎలాగండి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్లక్ష్యం వల్ల, ఖచ్చితంగా ఆయన బాధ్యతగా ప్రవర్తించకపోవడం వల్ల ఆ ముసలాయన చనిపోయాడండి. ఆయనకి తీసుకొని ఇమీడియట్ గా చేయాలంటే కాన్వాయ్ వెంటనే వేరే కాన్వాయ్ తీసుకొని ఇమీడియట్ గా తీసుకొని వెళ్ళంటే ఆయన బతుకునండి. అదే పరిస్థితిలో నాదెండ్ల మనోహర్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయన పరిస్థితి ఉంటే ఆయనకి ఇమీడియట్ గా ఆయన కాన్వాయ్ ఇచ్చి ఆయన కారులో ఇచ్చి పంపించారండి. మేము చూసాం అది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు వారాహి యాత్రలో ఆయన వెహికల్ దగ్గర కానీ లేకపోతే ముందు కానీ ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అయ్యారు. అంత మానవత్వం ఉన్న మనుషులండి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అందరినీ చంపుతాయి అని ఇప్పుడు క్లియర్ గా చూపించారు. ఇంకోటి నేను ఈ విషయంలో చెప్పాలనుకుంటున్నానండి. తలసాని రఘురామన్ సట ఆయన ఫోన్ చేసి చెప్పాడంట, ఇలాగ పర్సన్ చనిపోయాడు ఇమీడియట్ గా అనేసి ఎస్పీ గారు కాల్ చేసి దీన్ని ఎలాగో మేనేజ్ చేయమని. నిజంగా చెప్తున్నాను, నిజంగా కూటమి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి. వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అరాచకాలు ఇవి అవి వైసీపీ దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ గాని ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ వాడుకున్నాయో ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని వైసీపీ సిబ్బంది గాని వైసీపీ నాయకులు గాని అదే విధంగా వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయారని వీడియో వచ్చే వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ తెలియకన్నా 5 రోజులు దాచిపెట్టాడు జగన్. ఒక 2 రోజుల తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ తాలూకు బాగోతో, నీ తాలూకు వేషాలు, నీ తాలూకు ఇవి చెప్పుకున్నావు. కానీ ఇలా జరిగిపోయిన వ్యక్తి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రథచక్రాలు అనుకొని పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను తీసిన జగన్మోహన్ రెడ్డి లాంటి మానవత్వం లేని మనుషుల్ని ఖచ్చితంగా జైల్లో వేయాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఇది కేవలం ఏఐ వీడియో మాత్రమే అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా చూస్తారు? అంటే కేవలం ఇది ఏఐ వీడియో కిందనే చూస్తారా లేదంటే రియల్ వీడియో కింద చూస్తారా? మీరేమనుకుంటున్నారు? ఈ గ్రాఫిక్స్ చేయడం, సభల్లో గ్రీన్ మ్యాట్లు వేసి కవర్ చేసి ఏఐ వీడియోలు చేయడం, ఈ టెక్నాలజీని వాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి తెలిసేమో గానీ కూటమి ప్రభుత్వంలో అవసరం లేదండి. కూటమి ప్రభుత్వం జెన్యూన్ గా ఉంది. అక్కడ ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే వీడియో తీసిన ప్రూఫ్లు ఎన్నో ఉన్నాయి. ఇది ఒకటే కాదు, అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పారు. ఆ ఎదురు కారు ఆ ముసలాయన మీదకి ఎక్కిస్తుంటే ఆ ఎదురుగా కూడా ఆపమని చెప్తున్నా సరే దారుణంగా ఆ డ్రైవర్ రమణారెడ్డి వెళ్ళి ఆయన మీదకి ఎక్కించడం జరిగింది. ఇన్ టైంలో కానీ ప్రభుత్వ హాస్పిటల్కి కానీ లేకపోతే హాస్పిటల్కి దగ్గర చేర్చుంటే ఖచ్చితంగా ఉన్నాం. ఇది క్లియర్ గా ఎవిడెన్స్ అనేది పూర్తిగా పకడ్బందీగా ఉందండి. ఖచ్చితంగా దీని తాలూకు పక్కా ఆధారాలతో మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వెరిఫికేషన్ చేశారు. దీని మీద యాక్షన్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా A2 గా తీసుకున్నారు, A1 గా రమణారెడ్డికి తీసుకున్నారు. వీళ్ళకి శిక్ష అయితే పడుతుంది. ఏఐలు గట్ట చేసే టెక్నాలజీ ఇవన్నీ యూజ్ చేసుకునేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సభలకు గట్ట జనాలు రాకపోతే ఈ టెక్నాలజీని వాడుకొని చేశారు కాబట్టి అలాంటి వాటిలే ఆడతారు వాళ్ళకి అది అలవాటు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వేలోని ఈ సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి నలిగిపోయి చనిపోయాడు. ఆయన ఆ వీడియోని ఏఐ వీడియో
అని చెప్పేసి ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళే చిత్రీకరించి ఎలా చూడాలి మీరు? ఇది చాలా ఆశ్చర్యప్రదంగా ఉందండి. ఎగ్జాక్ట్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి పెట్టారు ఆ కూటమి ప్రభుత్వాలు. ఆయన కారులో ఆయన ప్రచార రథంలో ఆయన ప్రచారం కోసం అమాయకుడైన ఆయన వీలు కింద పడడం అంత నేరుగా కనబడినప్పుడు కూటమి ప్రభుత్వం చేసింది అనడం చాలా ఆశ్చర్యంగా, చాలా తప్పుడు విధానం మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. కానీ ఆయన మోసగి పరిపాలన చేశాడు. మరి అదే విధంగా ఈ చిత్రీకరణలు కూడా ఇవి కూడా మాయ మంత్రాలు చేస్తున్నాడు. ఇది మటుకు చాలా తప్పుడు మాట. ఇది మటుకు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో జరిగిన విషయమే. ఇది ఆయన వీలు కింద పడడం అది వాస్తవం, అది చావడం అది కన్ఫర్మ్. దీనికి ఏదో రంగులు పూలేసి ఏదో మాట్లాడాలని ప్రభుత్వం బాగా పరిపాలిస్తున్న విధానం మీద బురద జల్లాలని చూస్తున్నాడు తప్ప ఆయన దొంగ A1 ముద్దాయి. ఆ ముద్దాయి పేపర్ మాట్లాడే జనాలు ఎవరు నమ్మరండి. వాస్తవంగా పబ్లిక్ గా కనబడుతుంది. కిందనే పడిపోవడం, నలిగిపోవడం, అది తీసి పక్కన పడేసారు. కనీసం అంబులెన్స్ కూడా పిల్లలేదు. అప్పుడు పక్కన పడేసి వదిలేశారు. కనీసం అంబులెన్స్ తీసుకెళ్ళినా సరే కనీసం బతికివాడేమో. ఇంత పబ్లిసిటీ నాయకుడు ఎక్కడ చూడలేదు. ఇది చాలా తప్పుడు మాట. ఇది మటుకు అక్షరాల అబద్ధం మాట. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా మారలేదు, మారి తీరాలి అని మేము సభముఖంగా చెప్తాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు, అడగడానికి మీరెవరు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు అంటున్నారు. అంటే దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక ఏర్పాటు ఉంటది. అది పబ్లిక్ లో వెళ్తే ఇప్పుడు ఏమైంది, ఈ రోజు ఒక అమాయకుడు చనిపోయాడు. అంతేగాని నీ ఇష్టాసారంగా నువ్వు వచ్చేసి ఈ జనాలను చంపించుకొని పోతావా? అది మటు చాలా అంబటి రాంబాబు, నువ్వు డాన్సింగ్ లో మాట్లాడక చాలా తప్పుడు విధానం మాట్లాడుతున్నావు. నీ వల్ల సగం నాశనం అయిపోయింది ఆ పార్టీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి కానవేలో సింగయ్య అనే ఒక వృద్ధుడు కారు కింద పడి నలిగిపోయి చనిపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు AI వీడియో కింద చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ చేయించడం కోసం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు AI వీడియో అనేది తెలుగుదేశం పార్టీకి AI వీడియోకి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో గానీ జాతీయ స్థాయిలో గానీ తెలుగుదేశం పార్టీ AI వీడియోని పెట్టుకొని చేయవలసిన తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు గుర్తుందో లేదో, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు చిన్నాన. ఆయనకి గుండెపోటు, హార్ట్ అటాక్, ఆయన మాయలు చెప్పిన మరాఠా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా వైసీపీ పార్టీ వాళ్ళకి, మీరు మాయ చేయగలరు కానీ ప్రభుత్వాన్ని మాయ చేయలేరు, నిజాన్ని మాయ చేయలేరు. నిజం నిరూపిస్తాం. అలా నిరూపణ కాబట్టే ఈవేళ సింగయ్య అనే ఏ వెహికల్ అయితే కొట్టిందో, ఏ వెహికల్ కింద అయితే పడిపోయారో ఆ వెహికల్ కిందనే ఆ వెహికల్ ని సీజ్ చేయడానికి ఇవాళ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఒక కార్యకర్త వాల్యూ జగన్మోహన్ రెడ్డి 10 లక్షలని పెట్టాడు కానీ అది నేరం. ₹1 కోటి 40 ఫండ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన XCM లక్షల కోట్లు ఉన్నాయి. ₹1 కోటి ఇస్తే నష్టం ఏంటండి? లక్షల కోట్లు ఉన్నాయి. 1 కోటి ఇస్తే నష్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అసలు సంబంధమే లేదని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. దీన్ని నాయకులు కూడా చెప్తూ ఉన్న మాటలు ఇవి. దీన్ని ఎలా చూస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ మోసంతో గానీ, ఏ హత్యలతో గానీ, ఏ ఆత్మహత్యలతో గానీ ఏమీ పని లేదు. సొంత చిన్నాననే సొంత హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదండి. మీ అందరికి తెలిసిన విషయమే, నేను చెప్పడం కాదు, మీ అందరికి తెలిసిన విషయమే. కానీ దాంట్లో కూడా ఆయన ఏమన్నారు ఆ రోజు? గుండుపోటు అని మబ్బి పెట్టారు. చంద్రబాబు నాయుడు చేయించాడు అన్నాడు. సింగయ్యను బలవంతంగా చంపారు తప్పితే ఆయన పడిపోయి చచ్చిపోలేదు. మేమైతే నిక్కచ్చరంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కానువేలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి నలిగిపోయి చనిపోయాడు. కనీసం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి పరిస్థితి కూడా లేకుండా పక్కన పడేసి ఏ వీడియో అని చెప్పేసి కూటమి నాయకులు చిత్రీకరించి ఇలా చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కార్యకర్తలు కానీ అంటే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అది ముమ్మాటికి తప్పండి. అది అలా దానికి తర్వాత మీ మీడియాకి అలా ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే వాస్తవాలు కన్నురెప్పల్లా కనిపిస్తున్నాయి కదా, క్లారిటీగా కనిపిస్తున్నాయి. మానవత్వంగా మనం ఆలోచించాలి తప్ప దాన్ని రాజకీయం చేయకూడదు సార్. ఎవరైనా సరే అనకూడదు ఒక కాకి చనిపోతే 10 కాకులు వచ్చి వాళ్తూ ఉంటాయి. సో ఏంటంటే అయ్యో పాపం అని చెప్పేసి. అలాగే మానవత్వంగా ఉండే మనిషి ఆయన ఒక XCM అక్కడ పర్టికులర్గా బయట కూడా ఆపండి అంటున్న విజిలెన్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు ఏంటంటే జరుగుతున్న విషయం కూడా దాన్ని కూడా మనం రాజకీయం చేయాలనుకుంటే అసలు చేయలేదు. అది కరెక్ట్ కాదు సార్. ఇలా మానవత్వమే లేనప్పుడు రాజకీయాలు ఏం చేస్తాం సార్? ఎందుకు మన అందరం కలిసి ఎన్నుకున్నది రాజకీయాలు ఎందుకు? ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరైనా సరే ఈ పలానా పార్టీ కాదండి. మనిషి వాల్యూ తెలుసు, మనిషి బ్రతుకు తెలుసుకోవాలి. మన కోసం సినిమాలు తీసి ఆ సినిమాలు చూసి మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడున్న బట్టి అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇలా వెళ్ళిపోతున్నారు తప్ప అది అయితే మాత్రం కరెక్ట్ కాదు. అది విషయం ఏంటంటే దీన్ని రాజకీయం చేయకూడదు. ఒక మానవత్వంగా ఆలోచించి మానవత్వమైన పార్టీ మన పార్టీ. మనం అందరం కలిసి ఒక మనిషి చనిపోయాడు, మన కారు కింద పడిపోయాడు, అయ్యో పాపం అని పక్క తీసి ఆయనకి వైద్యం చేయించి తర్వాత అనేది అది తర్వాత బాగా భగవంతుడు చూసుకుంటాడు. అది చనిపోయిన దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది మాత్రం 100% తప్పండి. చాలా నేరం అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారంటే ఇది కేవలం ఏ వీడియో మాత్రమే అంటున్నారు. దీన్ని అయితే ఏ వీడియో కింద మీరు అనుకుంటున్నారా లేదంటే రియల్ వీడియో అనుకుంటున్నారా? అది ముమ్మాటికి తప్పు సార్. ఆయన
దాని మీద అభిమానం మీద జనాలు ఏ పార్టీకి అయినా సరే అంటే ఒక ఆప్యాయతగా వస్తారు. అటువంటి మనిషినే పట్టించుకోలేదు అంటే ఇది ఏంటి సార్? ఏఐవి ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం ఒకసారి ఆలోచించాలా. మనం జనాలోకంలో ఉన్నామా లేకపోతే ఈ పార్టీ లోకంలో ఉన్నామా? పార్టీలో ముసుగులో ఉండకూడదు సార్. ఇప్పుడు మేము ఏంటంటే ఒక సామాన్య మానవుడిగా చెప్తున్నాను, దండాలు ఎందుకండి దేవుళ్ళు లాంటి మనిషి పోతే